ఈ లోకం తీరును మీరు గమనించారో అనుకోండి, ఎవరైతే ఎక్కువ అబద్ధాలు చెప్తారు, మీకు మోసాలు చేస్తారు, ఎదుటి వాళ్ళని బోల్తా కొట్టించడము, ఏమార్చడము, మీకు అవినీతి ఎవరైతే ఎక్కువ చేస్తారో సో వాళ్ళకి ప్రపంచం బ్రహ్మరథం పడుతుంది. ఇప్పుడు మీరు పాకిస్తాన్ని చూసారో అనుకోండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు 6 బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళకి అప్పు ఇవ్వాలి. సో ఈ కండిషన్స్ మీరు పూర్తి చేయగలిగితే మీకు అప్పు ఇస్తాము. ఏం కండిషన్స్ అండి? అంతా అబద్ధాలే కదా. సో ఏదో ఒక అబద్ధము చెప్పి డబ్బు తెచ్చుకుంటాడు, మళ్ళీ వాడికి తెలిసిన తీవ్రవాదము ఈ నాయకులందరూ పంచుకోవడం, ఇదే కదా వీళ్ళు చేస్తారు. అయినా కూడా చూడండి, అయినా కూడా అమెరికా వాడు చెప్పాడు కాబట్టి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు పాకిస్తాన్కి డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇవాళ వార్త ఏమిటి అంటే, వరల్డ్ బ్యాంక్ మేము కూడా పాకిస్తాన్కి, నేను ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను, వరల్డ్ బ్యాంక్ మీకు లోన్స్ ఇస్తుంది అంటే మీరు చాలా బాగా డెవలప్ అవుతున్నారు అని అర్థం. ఒకవేళ మనము వరల్డ్ బ్యాంక్కి ఫోన్ చేసి ఇట్లా ఒక 100 కోట్లు కావాలి అంటే అవర్స్లో వాళ్ళు మీకు అరేంజ్ చేస్తారు. కానీ అదే పాకిస్తాన్ అన్నారు అనుకోండి, 1 రూపాయి కూడా ఇవ్వరు. వాళ్లకు ఎవరు సహాయం అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మాత్రమే అని చెప్పాను. కానీ ఇవాళ వరల్డ్ బ్యాంకు కూడా మా కండిషన్స్ను నువ్వు ఫుల్ఫిల్ చేస్తే నీకు ఇంత లోన్లు ఇస్తాము అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అంటే ఏంటి? ఇండస్ వాటర్ ట్రీటీ. సో ఇక్కడ ఉండే డ్యాములు, ఆ గేట్స్ని అంతా మనము క్లోజ్ చేయబోతున్నాము. సో ఇది వరల్డ్ బ్యాంక్కి ఎక్కడ లేని కోపాన్ని తెప్పిస్తుంది. ఎందుకంటే వాళ్ళే మీడియేటర్స్. సో వాళ్ళని మనము కాదు అన్నాం, నువ్వు వెళ్ళిపోరా, మీ ఆఫీసులు ఇక్కడ వద్దు, మీ మీడియేషన్ మాకు అక్కర్లేదు, క్లియర్గా వరల్డ్ బ్యాంక్ అధికారులకు చెప్పడంతో ఇవాళ మేము పాకిస్తాన్ వైపు ఉన్నాము. ఏమండి, మనకు పాకిస్తాన్తో ఏంటండి కోపం? వాడు తీవ్రవాదులను పెంచి పోషిస్తున్నాడు, అమాయకపు జనాలను పొట్టన పెట్టుకుంటున్నాడు, కాబట్టి వాడి మీద మనము ఒక పోరు అని ప్రకటించాం. కానీ ప్రపంచానికి ప్రజలు పోతే ఏంటి, పౌరులు చనిపోతే, యుద్ధము అన్నాక పోతారు కదండి, మనకు దేశము కదా ముఖ్యము అని చెప్పి ఒక దుర్మార్గం, మీకు ఎక్కడ లేని అవినీతి, మోసము, తీవ్రవాదం, ఇలాంటి దేశానికి వీళ్ళు సపోర్టుగా ఉంటారు. కానీ వీళ్లకు జవాబు చెప్పడానికి మనం చెప్పాం, శుభ్రంగా వాడికి ఎలా ఇవ్వాలో, ఆ డోసు ఎలా ఇస్తే వాడికి దెబ్బ గట్టిగా తగులుతుందో మనం చేసి చూపించాం. ఇవాళ రష్యా కూడా, అంటే వీళ్ళ క్యాంపెయిన్ ఎలా ఉంది అంటే, మొన్న మాట్లాడాం, S-400 యొక్క పనితనము అద్భుతము. ఇది మోదీ గారు చేసిన ప్రకటన. వితిన్ ఎ వీక్ ప్రాజెక్ట్ కుషాను మేము ఆల్మోస్ట్ పరీక్షల దాకా తీసుకొని వచ్చేసాము, త్వరలోనే ప్రాజెక్ట్ కుషాని మేము ఆన్ చేస్తాము అని చెప్పి మీకు మన మిలిటరీ వర్గాలు చెప్పడంతో రష్యాకు ఎక్కడ లేని కోపం వచ్చింది. నువ్వు S-400 కలిగి ఉన్నప్పుడు అలాంటి ఒక ఆయుధము కుషా ఎందుకు నీకు? సో రష్యా వాళ్ళు మనల్ని అడిగారు. ఇలాంటి ఒక క్యాంపెయిన్ని పాకిస్తాన్ వాడు చేయడం మొదలుపెట్టాడు. దీన్ని ఇంకా సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళాలి అంటే రష్యా వాళ్ళకి భారత్ మధ్య ఈ స్నేహము అనేది చెడిపోయింది. భారత్పై రష్యా చాలా కోపంగా ఉంది. సో ఈ ప్రతీకారాన్ని ఎలా తీర్చుకోవాలి అనుకుంటున్నారు అంటే, పాకిస్తాన్కి చేరువ అవ్వడానికి రష్యా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అని పెద్ద పెద్ద కథనాలు. వెస్టర్న్ మీడియాలో కూడా ఇలాంటి స్టోరీస్. అంటే ఇక మీదట రష్యా పాకిస్తాన్ దోస్తీని మనం చూడబోతున్నాము. కరాచీలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, దాని మీద 2.8 బిలియన్ అమెరికన్ డాలర్స్ రష్యా వాళ్ళు పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఇలాగ రష్యా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ అనేది అద్భుతము. ఇలాంటి కథనాలు. సో ఇప్పుడు మీరు చదివారు అనుకోండి, ఓహో నిజమే ఇలా ఉంది. ఎందుకంటే భారత్ రష్యాకు వ్యతిరేకంగా చాలా పనులు చేసింది కదా. హైపర్సానిక్ మిజైల్స్ అంటున్నారు, అలాగే వాళ్ళు ఆమ్కా అంటే సుఖాయ్ విమానాలు మీకు కొనము అని చెప్పి ఆమ్కా తయారు చేయబోతున్నాము, మా వద్ద కుషా లాంటి అస్త్రాలు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి రష్యా వాళ్ళు మెల్లమెల్లగా పాకిస్తాన్ వైపు వెళుతున్నారు అని చెప్పి వీళ్ళు ఫేక్ స్టోరీస్ రాయడం మొదలుపెట్టారు. ఎందుకు ఫేక్ స్టోరీ అంటున్నాను, ఏ బేసిస్లో అంటున్నాను అంటే, పాకిస్తాన్ అనబడే దేశము కోటు సూటు వేసుకొని బిచ్చము ఎత్తుకునే దేశం, అడుక్కునే దేశం. అక్కడ
అక్కడ ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే సౌదీ అరేబియా వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఎవరైనా వస్తున్నారు అంటే ముందు వాళ్ళని ఆపండి, చెక్ చేయండి, వాళ్ళ క్రెడెన్షియల్స్ చూడండి. ఎందుకు? వీళ్ళు మక్కా యాత్ర అంటారు, అక్కడ వెళ్ళి అడుక్కుంటూ ఉంటారు. పాకిస్తాన్ అంటేనే అడుక్కునే దేశం. అలాంటి ఒక దేశముతో రష్యా వాళ్ళు ఎందుకండి ఒప్పందాలు పెట్టుకుంటారు? వాళ్ళు ఎందుకండి పెట్టుబడులు పెడతారు? కాబట్టి ఇది పూర్తిగా ఒక రాంగ్ ప్రాపగాండా, మీకు పచ్చి అబద్ధముని రష్యా వాళ్ళే నిన్నటికి నిన్న మాకు పాకిస్తాన్ మధ్య ఎటువంటి ఒప్పందాలు లేవు, మేము ఎటువంటి పెట్టుబడులు పెట్టము, కరాచీలో ఉండే ఫ్యాక్టరీ ఇవాళ అది తుప్పు పట్టిపోయి ఉంది, ఎవడు ఏం చెయ్యలేడు, మాకు అనవసరము, క్లియర్గా వాళ్ళు చెప్పారు. మరి రష్యా వాళ్ళు భారత్ని ఎలా చూస్తారు, పాకిస్తాన్ని ఎలా చూస్తారు? మీ అందరికీ తెలిసిన ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు మీకు 2022లో చైనాలో వింటర్ ఒలింపిక్స్, ఈ టైంలో షీ జిన్పింగ్ వ్లాదిమిర్ పుతిన్ గారిని స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. సో పుతిన్ గారు కూడా మీకు చైనా వెళ్ళారు. ఈ టైంలో ఇమ్రాన్ ఖాన్ కూడా చైనా వెళ్ళడం. సో వీళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎప్పటిలాగే అడుక్కుంటారు కదా, మాకేమైనా ధన సహాయం చేస్తారా, మీకేం కావాలి, ఏవైనా ప్రాజెక్ట్ కావాలంటే ఇమ్రాన్ ఖాన్ గారు ప్రో రష్యా, ప్రో చైనా, యాంటీ అమెరికా. సో మీకు ఆటోమేటిక్గా ఇతను రష్యాకు చేరువ అవ్వాలి అని ప్రయత్నం చేశాడు. సో పుతిన్ గారు ఏమన్నారు, నువ్వు ఒకసారి రష్యా రా, మాస్కో వచ్చి నాతో మాట్లాడు అని అన్నారు. సో వింటర్ ఒలింపిక్స్ ఎప్పుడు? 2022 ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఫిబ్రవరి 4 నుంచి మీకు 19-20కి అది మీకు పూర్తి అయ్యింది. దీని తరువాత ఇమ్రాన్ ఖాన్ గారు మాస్కో వెళ్ళాడు. ఈయన వెళ్ళి అక్కడ హోటల్స్లో సెటిల్ అయ్యి ఏం మాట్లాడాలి, పుతిన్ని ఎలా కన్విన్స్ చేయాలి, ఇవన్నీ వీళ్ళు ఈ మీటింగ్లో ఉంటున్నప్పుడు సరిగ్గా ఫిబ్రవరి 22 వ్లాదిమిర్ పుతిన్ మీకు యుక్రెయిన్పై యుద్ధము ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ ఆ టైంలో అక్కడ ఉన్నాడు, వణుకుతున్నాడు. సడన్గా ఇంత పెద్ద యుద్ధం ఏంటి, నేను సురక్షితంగా పాకిస్తాన్ వెళ్ళగలనా? నేనే ఒక వీడియోలో మాట్లాడాను. మొత్తానికి ఏదో ఒక రకంగా ఆ డీల్ అనేది క్యాన్సిల్ అయ్యింది. ఇతను పుతిన్తో చెప్పిన విషయాలు, ఒక $1 బిలియన్ అమెరికన్ డాలర్స్ మాకు అప్పు ఇవ్వండి అన్నాడు, మీకు మేము ఒక గ్యాస్ పైప్ లైన్ని కూడా ఏర్పాటు చేస్తాం, ఇదంతా మాట్లాడాడు. ఏది జరగలేదు. ఇమ్రాన్ ఖాన్ మీకు పాకిస్తాన్ వచ్చేసాడు. సో ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, పుతిన్ గారు ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు కదా, ఈ టైంలో మనం యుక్రెయిన్పై యుద్ధము ఏమిటి, తరువాత చేద్దాము, నథింగ్. 2 డేస్ ట్రిప్పేనండి. ఈయన ఏమి అనుకున్నాడో ఆ పనే అక్కడ ఆయన చేశారు. ఇమ్రాన్ ఖాన్ భయపడిపోయి వణికిపోయి పాకిస్తాన్ పరిగెత్తుకొని వచ్చేసాడు. అదే 2024 సెప్టెంబర్ నెల మన నరేంద్ర మోదీ గారు యుక్రెయిన్ వెళ్తున్నారు. ఒక ట్రైన్ మార్గంలో ఈయన యుక్రెయిన్ వెళ్తున్నారు. యుక్రెయిన్ వెళ్తున్నప్పుడు భారత ప్రధానమంత్రి యుక్రెయిన్కి వస్తున్నారు అని తెలిసి ఆ రోజంతా కూడా మేము యుక్రెయిన్పై దాడులు చెయ్యము, 1 రోజు పాటు యుద్ధాన్ని ఆపుతున్నాము. చూడండి, ఇమ్రాన్ ఖాన్కి ఉన్న రెస్పెక్ట్ ఏంటి, మన మోదీ గారికి ఉన్న రెస్పెక్ట్ ఏంటో పుతిన్ గారి దృష్టిలో మీరు చూసారంటే, అంటే ఆయన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసారంటే, అంత పెద్ద యుద్ధము మీకు మోదీ గారి గురించి 1 రోజంతా యుద్ధాన్ని ఆపుతున్నాము అని చెప్పి రష్యా వర్గాలు చెప్పడము, ఇది ఎలాంటి వార్త? సో దీన్ని బట్టి రష్యాకు భారత్తో ఉండే ఫ్రెండ్షిప్ ఏమిటి, పుతిన్కి మోదీకి మధ్య ఉండే స్నేహం ఏమిటి, అలాగే రష్యా పాకిస్తాన్ని ఎలా చూస్తుంది, ఈ ఉదాహరణలను మీరు గమనించారు అనుకోండి, రష్యా భారత్కి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి, రష్యా పాకిస్తాన్ని ఎలా చూస్తుంది క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి ఫేక్ వార్తలు వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి, మన ఫీడ్బ్యాక్ ఎలా ఉండాలి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.